గత వారం రోజుల నుంచి చూసుకుంటే మార్కెట్ అయితే నష్టాల్లోనే కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వీక్ ఈరోజు లాస్ట్ ట్రేడ్ అయిపోయింది ఫ్రైడే, అండ్ మళ్ళీ మండే రోజు మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వీక్ మొత్తం నష్టాలతోనే ముగిసిందని చెప్పాలి. నిఫ్టీ కూడా 25,000 మార్క్ను ఈ వీక్ని అయితే డౌన్లోకి ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెక్టార్ వైజ్ చూసుకున్న మ్యాక్సిమం ఎక్కువగా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో అయితే ఎక్కువ ప్రెషర్ కనిపించిందని చెప్పాలి. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 500 పాయింట్లు డౌన్ అయిపోయి 81,757 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 143 పాయింట్లు డౌన్ అయిపోయి 24,968 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 545 పాయింట్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్న ఇంచుమించు మిడ్ క్యాప్ చూసుకుంటే 0.71% అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.68% అయితే నష్టాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ వీక్ అంతా ఫుల్ ప్రెషర్లోనే మార్కెట్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ట్రేడ్ డీల్, ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ అనేది మార్కెట్ పైన ఎక్కువ ప్రభావం చూపడం, అండ్ Q1 రిజల్ట్స్ కూడా ఆశాజనకంగా లేకపోవడం అనేది ముఖ్యంగా టెక్ మహీంద్రా కానీ ఈరోజు యాక్సిస్ బ్యాంక్ కానీ అన్నీ కూడా కొంచెం మార్కెట్ పైన బాగా అంటే అంత ఆశించినంత విధంగా లేకపోవడం వల్ల సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్లో బాగా కనిపించిందని చెప్పాలి. సో మార్కెట్ ఈ వీక్ అయితే నష్టాల్లో క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ 25,000 మార్క్ డౌన్ అయితే ట్రేడ్ అయ్యడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అండ్ ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ముఖ్యంగా ఇంకా కారణం లేని మార్కెట్ పడిపోవడానికి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఏం చెప్తారు ఈ వీక్ అంతా మార్కెట్ ఎలా ఉండే, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, మెయిన్ ప్రజెంట్ Q1 రిజల్ట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి? ఓకే, ఇది వీకెండ్ ఫ్రైడే అంటారు. అయితే నిన్న కూడా పట్టడం జరిగింది మార్కెట్లు, ఈ రోజు కూడా పట్టడం. ఎందుకు అంటే మొన్న మాత్రం షార్ట్ కవరింగ్ లో పెరగడం జరిగింది. ఈ రోజు వీకెండ్ ఫ్రైడేతో పాటుగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పావెల్ గారి మీద ఆయన దిగిపోవాలి దింపాలనేది కొంచెం చర్చలు నడుస్తుంది. అక్కడ కొంచెం అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం జరిగింది అమెరికాలో. కానీ మళ్ళీ దాన్ని మార్కెట్ ఏం తీసుకోకుండా ఒక రోజు పడింది, మళ్ళీ రాత్రి మళ్ళీ అమెరికా మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ ఉదయం మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయినాయి. యూరోప్ మార్కెట్లు, ఏషియా మార్కెట్లు అన్ని కూడా కొంచెం అన్నమాట. తర్వాత ఏంది, ప్రీ ఓపెన్ అప్పుడు పాజిటివ్ లోనే అయినాయి. ఇక తర్వాత ఆటోమేటిక్ గా దిగిపోవడం జరిగింది, కంటిన్యూగా ఫాలో అవడం జరిగింది. ఇక సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయింది 10-20 నుంచి. ఇక సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయి అంటే లో నుంచి లాస్ట్ కి 501 పాయింట్లు మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగలేదు కాబట్టి బ్యాంక్ సెక్టార్ మొత్తం కూడా ఫాలో అవడం జరిగింది. మొన్న TCS రిజల్ట్స్ బాగలేదని చెప్పేసి ఐటీ సాఫ్ట్వేర్లన్నీ ఐటీ సెక్టార్ మొత్తం పడటం జరిగింది. అంటే ఈ Q1 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఆశాజనకంగా లేవు అని, ఏవి రిజల్ట్స్ వచ్చినాయో అవన్నీ బాగలేవు కాబట్టి ఆ సెక్టార్ తో పాటు ప్రాఫిట్ బుకింగ్ జరగటం, అంటే ఆల్రెడీ అంతకుముందు పెద్దగా ఏం లేదు, ప్రాఫిట్ బుకింగ్ షార్ట్ కవరింగ్ లే. ఎందుకు అంటే మంగళవారం వచ్చేటప్పటికి BSE సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ అంటారు, గురువారం వచ్చేటప్పటికి నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ క్లోజింగ్ అంటారు, మళ్ళీ వాళ్ళ ఓపెనింగ్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 5-6 అంశాలు, ఒకటి క్రూడ్ ఆయిల్ పెరగటం, అమెరికాలో ఈ పావెల్ ఒకటి నిర్ణయం, ఈ ట్రేడ్ వార్ది ఆల్రెడీ 150 దేశాలకి సుంకాలు టారిఫ్ల మీద లెటర్లు పంపించడం. అంటే మార్కెట్ ఎక్కువ డ్రాగ్ అవడానికి మెయిన్ కారణం అంటే ట్రేడ్ డీల్ అంటారా, లేకపోతే లోకల్ వైజ్ ఎఫెక్ట్స్ క్యూస్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించారంటారా? మనకి అసలు ఏమీ లేదు, ఇన్ఫ్లేషన్ తక్కువలోనే ఉంది మనది ఒకటి. కాకపోతే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఒక్కొక్క సెక్టార్ ని బట్టి ఉంటుంది. ఇంకా అన్ని ఇప్పుడే మొదలైనవి. ఇవాళ 18వ తారీఖు ఆగస్టు 15 దాకా 4,758 కంపెనీల రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు అన్ని సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రోజు మొన్న మొత్తం ఒక్క సెక్టార్ లేకుండా అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి ఓన్లీ 2 సెక్టార్లే, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, మెటల్స్ సెక్టార్ బాగున్నాయి, మిగిలిన సెక్టార్లు అన్ని ఫాలే. అంటే ఏమైతుంది, తీసుకపోతే ఒకటే రోజు అన్ని సెక్టార్లు పాజిటివ్ లో ఉన్నా, లేకపోతే ఒకటో రెండో పోయిన మిగిలిన సెక్టార్లు అన్ని మైనస్ లోనే. అంటే ఏమైతుంది, ఈ వీక్లీ సెటిల్మెంట్ తోటి ఒకటి, ఈ సెబీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద మొన్న ఈ జేన్ సెక్యూరిటీస్ ఒకటి, ఇవన్నీ ఇష్యూలతోటి కొంచెం మార్కెట్ లో అస్థిరత ఉంది, ఇంకా స్థిరత్వం లేదు. ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు కూడా ఇంకా క్లారిటీ రాకపోవటం, అవి ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయని చెప్పటం, మన దేశంలో కూడా ఇంకా మళ్ళీ ఇంకా సుంకాలు టారిఫ్లు ఫార్మా అనుకోండి, ఆటో సెక్టార్ వీటి మీద ఇంకా ఉంటాయి అనేది, ఎక్స్పోర్ట్స్ మీద వాటి మీద మార్కెట్ లో ఇంకా అస్థిరత అనమాట. అంటే స్థిరత్వం లేదు.
ఎవరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఇంకా ఎవరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టు, అంటే ఆచితూచి అడిగేస్తున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలో చూసుకుంటే లాస్ట్ ఎఫ్ఐఐలు అమ్మడం కూడా ఒకటి. మే జూన్ చూసుకుంటే కొంచెం బయింగ్ లో ఉన్నారు, జూలై మాత్రం మొత్తం సెల్లింగ్ లోనే ఉన్నారు సార్. అదే అనేది అది కూడా ఒక రీజన్, ఎఫ్ఐఐలు అమ్మటం, క్రూడ్ ఆయిల్ పెరగడం. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఏం లేదు, అబ్జర్వ్ చేయాలి. ఆగస్టు 15 దాకా ఉండగలిగితే ఆగస్టు 15 దాకా వెయిట్ చేసి ఏ రోజుకి ఆ రోజు బోర్డు మీటింగ్లు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, అవి చూసుకొని చేయాలి. ఈ మధ్య కాలంలో జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తోటి చాలా ఇప్పుడు పతంజలి ఉంది, బోనస్ ఇష్యూ చేశారు, 1 షేర్కి 2 షేర్లు. హెచ్డిఎఫ్సి బ్యాంకు బోనస్ ఇష్యూ ఉంది, రేపు ఉంది 19వ తారీఖు. అయితే ఇలా రోజు చాలా ఉన్నాయి అనమాట. ఈ మధ్య స్ప్లిట్టింగ్లు, బోనస్లు చాలా న్యూస్ ఉన్నాయి. అయితే ఆ షేర్లు ఏవైతున్నాయో అవి అబ్జర్వ్ చేయొచ్చు. బోర్డు మీటింగ్ రిజల్ట్స్ 2 పద్ధతులు అనమాట. ఒకటో బోర్డు మీటింగ్ ముందు పెరిగితే తర్వాత పడతాయి, లేదు బోర్డు మీటింగ్ ముందు గనక పడితే రిజల్ట్స్ ని బట్టి తర్వాత పెరుగుతాయి. అయితే ఇప్పుడు ఎట్లుంది అంటే బోర్డు మీటింగ్ ముందు రోజే తెలవటం. అంటే ఉదాహరణకి ఇప్పుడు 3:30 తర్వాత రిజల్ట్స్ రావటం. కొన్ని కంపెనీలు ఎట్లా ఉంటాయంటే 3:30 తర్వాత రిజల్ట్స్ వస్తాయి, ముందు రావు. ఎందుకంటే ముందు మనకు వస్తే మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది, 3:30 తర్వాత వస్తే మన మార్కెట్లు అయిపోతుంది, అమెరికా మార్కెట్లు ఏడిఆర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అప్పుడు తెల్లారి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ విప్రో నిన్న మంచిగా వచ్చింది, రాత్రి ఏడిఆర్ బాగా పెరగటం, పొద్దున్నే మన దగ్గర కూడా పెరగటం, ఏది విప్రో. అంటే ఇలా అన్నమాట. మనం ఏం చూడాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్వెస్టర్లు మాత్రం ఆచితూచే ఉండాలి. లేదు అనుకుంటే ఇంకో పద్ధతి, వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ని బోర్డు మీటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక డేటా పెట్టుకొని, ఇప్పుడు రిజల్ట్స్ బాగున్నా కానీ ఇప్పుడు టెక్ మహీంద్రా రిజల్ట్స్ బాగున్నాయి అయినా కానీ ఫాల్ అయింది, యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగలేదు అయినా ఫాల్ అయింది. అంటే ఏంటిది, మార్కెట్లో ఏం జరుగుద్ది అంటే రిజల్ట్స్ కనుక బాగలేకపోతే ఎక్కువ పడుతుంది. ఏమంటారు, బాగలేదు కాబట్టి పడింది అంటారు. సపోజ్ బాగున్నా ఎందుకు పడింది అంటే ఆల్రెడీ పెరిగిందనో, లేకపోతే ఇది మార్కెట్కి అనుకూలంగా లేదనో మళ్ళీ పడుతుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ పెరగడం. ఇప్పుడు Q1 రిజల్ట్స్ లో చూసుకుంటే రిలయన్స్ ఎలా ఉంటుంది? రిలయన్స్ అయితే న్యూట్రల్ గానే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం దాంతో వాళ్ళు రిలయన్స్ లో అయితే పెద్దగా అంత పెద్ద కంపెనీలు ఏమైతే అంటే గ్రోత్ ఏమి పెద్ద పర్సంటేజ్లు ఉండవు. ఇన్ఫోసిస్ లు, TCS లు, ఈ ఏవైతే రిలయన్స్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీలు, ITC లాంటివి, హిందుస్థాన్ యూనిలివర్ లాంటివి, L&T లాంటివి గ్రోత్ ఉండవు. ఉంటుంది కానీ గ్రాడ్యువల్ గా ఉంటుంది. అంతకుముందు క్వార్టర్ మీద ఒక 4%, 3% అటు ఇటుగానే ఉంటాయి తప్ప పెద్దగా దాన్ని అనేది ఏం లేదు. ఎప్పుడైనా కానీ ఈ రిలయన్స్ ఈ ఇయర్ లో, అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు జియోని డిమెర్జ్ చేయటం అయినా కానీ రిలయన్స్ కూడా ఆల్ టైమ్ హైక్ రావటం, ఇప్పుడు FMCG సెక్టార్ అన్ని ఆల్ టైమ్ హైక్ రావటం. ఇప్పుడు మనం చూడవలసిందల్లా ఏం లేదు, ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఆచితూచి అంటే అబ్జర్వ్ చేయాలి, హోంవర్క్ చేయాలి, బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ని చూస్తూ ఈ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ తో పాటుగా ఏవేవైతే బాగా వచ్చినాయో రెడీగా ఉండి మళ్ళీ అవి బౌన్స్ బ్యాక్ అవుతాయి ఎప్పుడైతే తర్వాత. అంటే బోర్డు మీటింగ్ అయిపోయినాక ఒక దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు సపోజ్ టెక్ మహీంద్రా ఉంది, రిజల్ట్స్ మంచిగా వచ్చినాయి అయినా కానీ పడింది. విప్రో రిజల్ట్స్ బాగున్నాయి, ఓకే పెరిగింది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగలేవు, పడింది. మళ్ళీ ఏమైంది, ఎక్కడో ఒక దగ్గర పడ్డంత వరకు పడతాయి. ఆ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఎంతవరకు, కొంతవరకే. మళ్ళీ అక్కడి నుంచి ఏంటిది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది బౌన్స్ బ్యాక్ అంటాం. అంటే ఈ ట్రేడ్ డీల్ సెట్ అంటే ఆగస్టు 1 వరకు మార్కెట్ ఇట్లానే ఉంటుంది అంటారా? అట్లేం లేదు, ఆగస్టు 1 వరకు ఆల్రెడీ కొన్ని సుంకాలు ఉన్నాయి, చర్చలు ఉన్నాయి. ఈ లోపల మళ్ళీ కంపెనీ దేశాలు మళ్ళీ చర్చలు వచ్చినాయి అనుకోండి, ఈ లోపల మళ్ళీ ఆగస్టు 1 లోపల సవరించవచ్చు కూడా. ఇంకొకటి రోజు ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, మాటికి ఒక అంటే 2 రోజుల కింద ఇప్పుడు ఈ పావెల్ది అన్నమాట, ఫెడరల్ రిజర్వ్ ఎవరైతే చైర్మన్ ఉండో పావెల్ ఉండు, ఆయనని దింపాలి ఆయన అనేది ఉంది. మళ్ళీ ఏం జరుగుద్ది అనేది మార్కెట్ మీద కొంచెం అస్థిరత అనమాట. దిగుతాడా లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఈయన చెప్పినట్టుగానే ఆ పావెలు వడ్డీ రేట్లు డెసిషన్ ఉంటుందా? ఎందుకంటుందంటే అంతకుముందు ఎప్పుడైతే ట్రంప్ గెలవగానే ఫస్ట్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళతోటే ఏమన్నాడు, వడ్డీ రేట్లు తగ్గించండి అన్నాడు. పావెల్ ఏమంటే, బాబు నువ్వు 4 ఏళ్ళే ఉంటావు, మేము ఎప్పుడు ఉంటాం కాబట్టి మేము ఆ ప్రకారమే పోతామని అనటం జరిగింది. ఈ అనటంతో ఏమైంది, అక్కడ పావెల్కు, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్కును ఈ ట్రంప్ కొంచెం విభేదాలు రావటం, అయినా కానీ 2 సార్లు వడ్డీ రేట్లు వాళ్ళు అనౌన్స్ చేయటం. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ట్రంప్ ఈ పావెల్నే అసలు దింపేయాలనే ఆలోచనతో 2 రోజుల నుంచి నడుస్తుంది. అయితే మరి పావెల్ దింపుతారా, దిగకుండానే ఆయన ట్రంప్ కి ఫేవర్ ఉండి మీ ఇష్టం మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు అనుకోండి, పావెలే ఉంటాడు.
రెండోది ఇక మళ్ళీ మార్కెట్లో మళ్ళీ వడ్డీ రేట్లు నెక్స్ట్ తగ్గించడాలు, మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్లు మరి అమెరికా మార్కెట్లు ఏం తీసుకుంటాయి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మొత్తం కూడా అమెరికా మార్కెట్లను బేస్ చేసుకుంటాయి. అమెరికా మార్కెట్లు పెరిగినాయా ఏషియా మార్కెట్లు పెరుగుతాయి, ఏషియా మార్కెట్లు పెరిగినాయా మన మార్కెట్లు పెరుగుతాయి, మన మార్కెట్లు పెరిగిన తర్వాత యూరోప్ మార్కెట్లు ఉంటాయి, మళ్ళీ యూరోప్ మార్కెట్లు పాజిటివ్ ఉంటే ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అన్నట్టు. ఎంతసేపటికి ఎట్లుంటుంది అంటే ఇది ఒక చైన్ అన్నమాట. అంటే నీ అమెరికా మార్కెట్లు, ఏషియా మార్కెట్లు, ఇండియా మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, మళ్ళీ అమెరికా మార్కెట్లు. అయితే ఈ అమెరికా మార్కెట్లు కనుక నెగిటివ్ లో క్లోజ్ అయింది అనుకోండి, ఏషియా మార్కెట్లు నెగిటివ్ లో ఉంటాయి, మన నెగిటివ్ లో ఉంటాయి, మళ్ళీ యూరోపియన్ మార్కెట్ నెగిటివ్ లో ఉంటే ఇంకా ఫాల్ అవుతుంది. అందుకనే ఒక రోజు పెరగటం, ఒక రోజు అంటే మళ్ళీ ఇంకొకటి కూడా మన ఇండియా మార్కెట్ లో వచ్చేటప్పటికి ఒక రోజు నిఫ్టీ క్లోజింగ్ అంటారు, ఒక రోజు బిఎస్సి క్లోజింగ్ అంటారు, ఒక రోజు ఓపెనింగ్ అంటారు, ఒక రోజు సెంట్రల్ అంటారు. అంటే ఇప్పుడు 5 రోజులు ఉంటాయి, 5 వర్కింగ్ డేస్ లో 2 క్లోజింగ్ డేలు, 2 ఓపెనింగ్ డేలు, 4 రోజులు అయిపోయింది, ఒకటి న్యూట్రల్ డే అంటారు. చివరికి మళ్ళీ తీసుకుపోయి అక్కడే పెడతారు. ఏది ఇప్పుడు అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్? బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ని బట్టి ఫాలో అవటమే, ఇంకా అంతకు మించి ఇప్పుడు కాదు, ఇంకా నెలపాటు ఆగస్టు 15 వరకు బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మార్కెట్ లో ఈ అస్థిరత అనుకోండి, స్థిరత్వం అనుకోండి. కాకపోతే ఈ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అయిపోతున్నా కొద్దీ ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో చూసుకొని అవి మనము హోంవర్క్ చేసుకొని కనుక అవి కనుక్కుంటే ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ అన్నమాట, మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ వచ్చే టైంకి పెరుగుతుంది. ఇంకొకటి ఎప్పటికప్పుడు ఈ క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంటది. ఉదాహరణకి ఒక 2 రోజుల కింద క్యాబినెట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కింద 20,000 కోట్లు ఎన్ఎల్సి ఇండియాకి శాంక్షన్ చేయడం జరిగింది, ఎన్టీపీసీకి. అటువంటి క్యాబినెట్ అప్రూవల్ ఏ సెక్టార్లకి శాంక్షన్ చేస్తారు అవన్నీ కూడా మనం ఫాలో కనుక అయితే. ఇంకోటి అగ్రికల్చర్ సెక్టార్, ఇప్పుడు మాన్సూన్స్ ఉన్నాయి, వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, ఫర్టిలైజర్ సెక్టారు, పెస్టిసైడ్ సెక్టారు, లేకపోతే ఈ ఫార్మా సెక్టార్, అవన్నీ మళ్ళీ మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఈ సీజన్ లో ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ హాస్పిటల్స్ కి కానీ టెస్ట్ కానీ అన్ని కూడా అంటే పిల్లలు పెద్దోళ్ళు ఈ వర్షాలకి జలుబులు, పడిశాలు, జ్వరాలు రావటాలు ఇవన్నీ మళ్ళీ ఫార్మా సెక్టార్ కొంచెం బాగుంటుంది, అగ్రికల్చర్ సెక్టార్ కూడా బాగుంటుంది. ఇన్ఫ్లేషన్ మనకు తగ్గడం గుడ్ న్యూసే. ఇవన్నీ కూడా మన మార్కెట్ కి ఓకే. కాకపోతే ఒకటి, రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఏదైతే దిగుమతి చేసుకుంటున్నో దాని మీద కూడా సుంకాలు వేస్తాను అని చెప్పేసి ఏదో అనడం జరిగింది ఎవరు, ట్రంప్. మళ్ళీ అది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటది? మెయిన్ మన ఎకానమీ అంతా కూడా దిగుమతి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో దాన్ని బేస్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ ఎంత తగ్గితే మన ఎకానమీ అంత బాగుంటుంది. కాకపోతే ఈ మధ్య మళ్ళీ క్రూడ్ ఆయిల్ కూడా పెరగటం ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ చూడకుండా ఇన్వెస్టర్ మంచి కంపెనీలు చూసి కొనుక్కోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆల్ టైమ్ హైక్ వెళ్ళడం జరిగింది మన డిమాట్ అకౌంట్స్. లాస్ట్ మంత్ ఎస్ఐపిలు ఆల్ టైమ్ హైక్ జరగడం జరిగింది. అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంది, అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డిమాట్ అకౌంట్లు ఓపెనింగ్ ఎక్కువైనాయి, ఎస్ఐపిలు ఎక్కువైనాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి, మళ్ళీ వాళ్ళు కూడా షేర్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే వాల్యూ ఉన్న షేర్లు వాళ్ళు కొని పెడతారు. అందులో ఏ గ్రూపే ఎక్కువ శాతం కొంటారు. ఏ గ్రూప్, ఈ గ్రూప్ లో వాల్యూ ఉన్న స్టాక్సే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎస్ఐపిలో వేసినా కానీ. మళ్ళీ ఇప్పుడు జియో వాళ్ళు కూడా కొత్త కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ ని మళ్ళీ వీటన్నిటితో పాటు మళ్ళీ రిజర్వ్ బ్యాంకు కొత్త బ్యాంకుల్ని ఓపెన్ చేసుకోమని అనౌన్స్ చేయడం, అంటే ప్రైవేట్ బ్యాంకుల్ని. అంటే నీ డిపాజిట్లు తగ్గిపోయినాయి బ్యాంకులలో, ఈ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గినాయో బ్యాంకులలో వడ్డీ రేట్ డిపాజిట్లు తగ్గిపోతే ఈ ఎస్బీఐ నిన్న 25,000 కోట్లకి మొబిలైజ్ చేయడం జరిగింది ఫండ్స్ ని. అంటే నీ బ్యాంకులన్నీ కూడా వేరే రూపంలో క్యూఐపీలు అనుకోండి, వేరే ఎన్సిడిఎల్ రూపంలో అనుకోండి, డిబెంచర్ల రూపంలో అనుకోండి ఫండ్స్ ని బాగా మొబిలైజ్ చేస్తున్నాయి. ఆర్బీఐ కొత్తగా మళ్ళీ బ్యాంకులకి అంటే ఎన్బిఎఫ్సీలు అంటారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, వాటికి ఏం చేశారు, పర్మిషన్ ఇవ్వడం జరిగింది బ్యాంకింగ్ పెట్టుకోవడానికి. అంటే నీ కొత్త కొత్త బ్యాంకులు వస్తాయి ఇంకా రాబోయే రోజుల్లో. అంటే బ్యాంకుల దగ్గర విపరీతమైన ఫండ్స్ ఉన్నాయి, అవి లోన్లు ఇవ్వాలి. లోన్లు వడ్డీ రేటు తగ్గింది కాబట్టి లోన్లు తీసుకోవడం ఎక్కువైతుంది. లోన్లు ఎప్పుడైతే బాగా తీసుకుంటారో బిజినెస్ బాగా పెరుగుతుంది, అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎవరైతే చిన్న అనుకోండి ఊళ్ళలో ఇప్పుడు కింద ఈ షాప్స్ వాటికన్నిటికీ లోన్లు ఇష్యూ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు స్టాక్ మార్కెట్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.